అందరికీ నమస్తే అండి. దేశంలో న్యాయ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉంది అనడానికి మనకు చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. మన కళ్ళెదురుగా కనిపించే ఉదాహరణ మన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులే. జగన్ దోష నిర్దోష? జగన్ ఆ 43,000 కోట్ల అవినీతి చేశారా చేయలేదా? జగన్ వ్యాన్పిక్ పేరుతో, జగతి పబ్లికేషన్స్ పేరుతో అండ్ ఈ హిందూ పేరుతో రకరకాల పేర్లు ఉన్నాయి. సో ఈ పేర్లతో కుంభకోణాలకు పాల్పడ్డారా లేదా? ఇది న్యాయ వ్యవస్థ ఎందుకు తేల్చలేకపోతుంది? దాదాపుగా 14 సంవత్సరాల నుంచి కేసు విచారణ దశలోనే ఎందుకుంది? ఇది కదా తేలాల్సిన అంశం. నిన్న రాజ్యసభలో ఒక ఆసక్తికరమైన చర్చ జరిగింది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 34 నుంచి 38కు పెంచడానికి ఉద్దేశిస్తూ నిన్న జరిగిన చర్చలో రాజ్యసభ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ గారు ఒక ఆసక్తికరమైన పాయింట్ లేవనెత్తారు. ఒకసారి విందాం. आंध्र प्रदेश के पूर्व मुख्यमंत्री और वाईएसआरसीपी अध्यक्ष वाईएस जगनमोहन रेड्डी के खिलाफ जो 2013 से लगभग इतिहास क्रिमिनल केसेस दर्ज हैं, लगभग 13 साल हो गए। अब तक लगभग अलग अलग इन डिस्चार्ज की सुनवाई, लेकिन होने वाले ट्रांसफर ऑफ जजेस की वजह से आज तक पूरी नहीं हो पाई। अगर सिर्फ डिस्चार्ज में ही चिंता कर रहा है कि प्लीज नो नॉट कॉलिंग द पर्सन, नो यू हैव टू स्टिक टू द बिल्स। माननीय श्री सर विल बी प्लीज स्पीक टू द पॉइंट only, speak on the bill only। पर चिंता लोगों का भरोसा, yes, सिस्टम पर लोगों का भरोसा तभी रहेगा जब इंसाफ वक्त पर मिलेगा महोदय। सर जुडिशियल strength must not be limited to the apex court alone. We must just one then I'll not conclude. We must simultaneously empower high courts, special CBI courts and subordinate courts మहोदय, and I wish also. సో ఏం లేదు, దేశంలో జగన్మోహన్ రెడ్డి, మా రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఒక ఉదాహరణ. సో ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాల్సి ఉంది అండ్ ఈ ఈడీ సిబిఐ కోర్టులు కూడా పెంచాల్సి ఉంది. వాటిని పెంచితే విచారణ త్వరగా పూర్తి చేస్తే బాగుంటుంది అనేటట్టు ఆయన చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారి కేసును ఉదహరించారు. నిజమే. ఏమంటే ఒక వ్యక్తి నేరం చేశాడా లేదా నిర్ధారించడానికి ఇన్నాళ్ళండి. సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయడానికి 2 సంవత్సరాలు పట్టింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన తర్వాత ఛార్జ్షీట్లు పూర్తి స్థాయి ఛార్జ్షీట్లు వేయడానికి 2 సంవత్సరాలు పట్టింది. సిబిఐ ఇన్వెస్టిగేషను 2012లో మొదలైంది. 2012 మే నెలలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. 2013 సెప్టెంబర్లో జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ వచ్చింది. సో ఆయన జైల్లో ఉన్న 16 నెలల్లో కూడా దాదాపుగా 11 సిబిఐ కేసుల్లో ఛార్జ్షీట్లు వేశారు. ఈ 11 సిబిఐ కేసుల్లో ఛార్జ్షీట్లు మొత్తం విలువ 43,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు 43,000 కోట్లు దోచుకున్నారు అనేది సిబిఐ అప్పట్లో తేల్చిన లెక్క. అయితే ఇవన్నీ ఎలా దోచారు, ఎలా జరిగింది అనేది నేను ఇప్పుడు ప్రత్యేకంగా గుర్తు చేయక్కర్లా. నీకిది నాకిది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని కంపెనీలు వేరే వాళ్ళు కంపెనీలు పెడతామని వస్తే వాళ్ళకి భూములు తక్కువ రేటుకి ఇచ్చి వాళ్ళకు భూసంతర్పణ చేసి, సో నువ్వు అంతగా లబ్ధి పొందావు కాబట్టి, నువ్వు ఒక 10 రూపాయలు తిన్నావు కాబట్టి ఒక 5 రూపాయలు 6 రూపాయలు తీసుకెళ్ళి పలానా కంపెనీలో పెట్టుబడి పెట్టు అని జగన్మోహన్ రెడ్డి గారి చేత కంపెనీలు పెట్టుబడులు పెట్టించారు. ఈ విషయాన్ని ధర్మాన ప్రసాదరావు గారు, ఇప్పుడు వైసీపీలో ఉన్న ధర్మాన ప్రసాదరావు గారు గతంలో 2013లో చెప్పారు. ఒకసారి 5 ఏళ్ల వ్యవధిలో, తండ్రి అధికారంలో ఉన్న 5 ఏళ్ల వ్యవధిలో 62 కంపెనీలు పెట్టిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, దేశంలో ఇంకెవరూ అలా లేరని ధర్మాన ప్రసాద్ గారే గతంలో చెప్పారు. సో నేను ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లా. సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, దేశంలో న్యాయ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉంది అనడానికి ఈ కేసులే ఉదాహరణ. 2013 నుంచి ట్రయల్స్ కొనసాగుతూనే ఉన్నాయి. చాలా కేసుల్లో ఎవరో ఒకరు డిశ్చార్జ్ మోషన్ పిటిషన్ వేయడం, ఆ పిటిషన్ ఒక 1 ఇయర్ పాటు విచారణకు జరగడం, కరెక్ట్గా తీర్పు వచ్చే టైంకి ఆ న్యాయమూర్తి బదిలీ అవ్వడం లేదా రిటైర్ అవ్వడం లేదా లాంగ్ లీవ్ పెట్టేయడం జరుగుతుంది. వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు అనడానికి ఇది సాక్ష్యం కాదా? ఈ ఉదాహరణలు కాదా? సాధారణంగా వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అంటారు వ్యవస్థలను మేనేజ్ చేస్తారని. 11 సిబిఐ కేసుల్లో, 9 ఈడీ కేసుల్లో ఇన్నేళ్ల పాటు, 14 ఏళ్ల పాటు బెయిల్ మీద బయట ఉన్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో మరి ఎవరు వ్యవస్థలను మేనేజ్ చేసినట్టు? ఎవరు రక్షణగా ఉన్నట్టు? ఈ 14 ఏళ్ల కాలంలో 12 ఏళ్ళు బీజేపీనే అధికారంలో ఉంది. సో అది ఇంపార్టెంట్ వ్యాలిడ్ పాయింట్, అది మర్చిపోకూడదు. సో ఓవరాల్గా ట్రయల్ లేదు, విచారణ లేదు, మళ్ళీ పిలుపు లేదు, బెయిల్ షరతులు బేషరతుగా ఉల్లంఘిస్తున్నా మళ్ళీ పిలవడం లేదు, ఏమీ లేదు. ఒక సుదీర్ఘ విరామం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2025 నవంబర్ 20వ తేదీన కోర్టుకు వెళ్ళారు. దాదాపుగా
6 ఏళ్ల విరామం తర్వాత, అంతకుముందు ఆయన 2019లో వెళ్ళారు, 2019 ఫిబ్రవరిలో వెళ్ళారు. మళ్ళీ 6 ఏళ్ల విరామం తర్వాత 2025 నవంబర్ 20వ తేదీన కోర్టుకు వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ కోర్టుకు వెళ్ళట్లేదు. దాదాపుగా 8 నెలలు అయింది, మళ్ళీ కోర్టుకు వెళ్ళట్లా. కోర్టు ఏమో బెయిల్ షరతులు ఉల్లంఘించొద్దని చెప్తుంది, కానీ బయటకేమో ఉల్లంఘనలు జరుగుతున్నాయి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, చాలా సింపుల్గా వ్యవస్థలు మేనేజ్ చేయగలుగుతున్నారు అండ్ వ్యవస్థలు బలహీనంగా ఉన్నాయి. ఈ కేసే ఉదాహరణ. ఇదే కాదు, ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు కూడా ఉదాహరణే కదా. దర్యాప్తు సంస్థలు ఎంత బలహీనంగా ఉన్నాయి అనడానికి చెప్పడానికి అదొక ఉదాహరణ. సో అంటే నేను ఇలా చెప్పితే మళ్ళీ ఆ కేసులే ఎక్కువ వస్తాయి, మళ్ళీ ఆ పార్టీ వాళ్ళు హర్ట్ అవుతారు కాబట్టి ఇంకా మళ్ళీ ఎక్కువ కేసుల జోలికి నేను వెళ్ళట్లా. అఫ్కోర్స్ అన్ని పార్టీల్లో ఉన్న నాయకులు కొంతమంది ఉన్నారు, ఎవరు బ్యాంకులను ఎగ్గొట్టి మోసం చేశారని, 1000 కోట్ల రుణాలు తీసుకొని బ్యాంకులను ఎగ్గొట్టారని కొన్ని కేసులు ఉన్నాయి కదా. అవి కూడా అంతే, దర్యాప్తు సంస్థల బలహీనతే. సరే, నేను ఇక్కడ దర్యాప్తు సంస్థల బలహీనత అంటే డైవర్ట్ అవుద్ది, కానీ సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ బలహీనతకు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులో ఒక ప్రత్యక్ష ఉదాహరణ.